టేప్ మనం ఎంత గట్టిగా వేసుకుంటే వైర్ అనేది అంత ఈజీగా మన దగ్గరకు వస్తుందండి. ఒకవేళ టేప్ లూజ్గా వేస్తే మధ్యలో వైర్ ఊడిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మెయిన్ వైర్ ఏ విధంగా లాగాలనేది ఇల్లు పూర్తిగా వివరిస్తానండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ 1 అండి. ఫ్రెండ్స్, ఇదేమో కిచెన్. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇది రూమ్ నెంబర్ 2 అండి, అంటే మాస్టర్ బెడ్రూమ్ 2. అలాగే ఇది హాల్ 2 బోర్డులు ఉన్నాయండి. ఆ 2 బోర్డులకి అలాగే బయటనే మనము ఇది పోర్టుగా అండి. పోర్టుగాలో బయటని కూడా మనము ఒక బోర్డు ఉంది, ఆ బోర్డుకి అలాగే ఇటువైపు పోర్టుగాలో కూడా మనం ఏ విధంగా వైర్ లాగాలనేది చెప్తాను. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ 1కి వైరు ఏ విధంగా లాగాలనేది మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం స్ప్రింగ్ అనేది వైర్ ఎక్కడికైతే లాగాలనుకుంటున్నాం అక్కడికి స్ప్రింగ్ అనేది వేసుకోవాలండి. అందుకోసం నేను మాస్టర్ బెడ్రూమ్ 1కి వైర్ లాగాలనుకుంటున్నాను కాబట్టి దానికి స్ప్రింగ్ అనేది పంపించుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా ఉంటుందండి. చాలా సింపుల్గా మనము వైర్ అనేది లాగొచ్చు. బాగా అర్థం చేసుకుంటే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్ప్రింగ్ అనేది మనం మాస్టర్ బెడ్రూమ్ 1కి పంపించుకున్నాం కదా. ఇప్పుడు మనం మెయిన్ వైర్లు అండి, ఆల్రెడీ మేము ఇన్వర్టర్ వైర్లు అనేది లాగాము. దాని వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఫ్రెండ్స్, మీరు చూస్తారు కదా, ఇందులో బ్లాక్ రెడ్ ఉంది కదా, రెడ్ ఏమో ఫేస్ అలాగే బ్లాక్ వైర్ ఏమో న్యూట్రల్ అండి. ముందుగా మనము ఇలా లీల్ తీసుకుని స్ప్రింగ్ వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే వేరే విధంగా వేసుకోవచ్చండి. ఇలా టేపు వేసుకుంటే మంచిది, ఎందుకంటే మనం లాగేటప్పుడు ఎక్కడన్నా ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి టేప్ పక్కగా వేసుకోవాలండి. ఈ విధంగా మనం మెయిన్ వైర్ అనేది లాగుతున్నాము. లాగే దగ్గర కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ లూజ్గా వస్తే మరి మంచిదండి. ఫస్ట్ స్టార్టింగ్ వైర్లు కదా, చాలా లూజ్గా వస్తాయి. అలా లాగే కొద్దీ మనకి నార్మల్గా టైట్ అవుతాయండి. ఈ విధంగా నేను మాస్టర్ బెడ్రూమ్ 1లోకి వైర్ అనేది లాగేసుకున్నాను. లాగేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా, నేను ఇన్వర్టర్ వైరింగ్ ఆల్రెడీ చేశానని దానికి టేప్ అనేది వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డులో వైరింగ్ చేసుకునేంత కొలత వేసుకొని మనం వైర్ అనేది కట్ చేసుకోవాలండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ 1 అనుకున్నాం కదా, దానికోసం నేను ఒక టేప్ వేసుకుంటున్నానండి ఆనవాళ్ళ కోసము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాస్టర్ బెడ్రూమ్ 2 కూడా సేమ్ ఇలాగే వైర్ లూపింగ్ అనేది చేసేద్దామండి. సో కదా, ఈ విధంగా ఇందులో కూడా మనం మెయిన్ బోర్డు ఉంటుంది కదా, మెయిన్ బోర్డు వరకు మనం ఫేస్ న్యూట్రల్స్ పట్టుకెళ్తే సరిపోతుంది. ఎందుకంటే మిగతావి అక్కడి నుంచి మనం సపరేట్ చేసుకోవచ్చండి. తర్వాత అంటే ఒక గదిలో 2 బోర్డులు ఉంటాయి కదా 2 వే వైరింగ్ కోసం. అప్పుడు ఏం చేద్దామంటే మెయిన్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు దగ్గర నుంచి మనం వైర్ అనేది పంపించేసుకోవచ్చు ఫేస్ న్యూట్రల్స్ దానికి. చూసారు కదా, ఈ విధంగా నేను రూమ్ నెంబర్ 2లో కూడా స్ప్రింగ్ అనేది పంపించుకున్నానండి. స్ప్రింగ్ చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే ఏమైనా తేడా వస్తే సాగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వంగిపోతుందండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇందాక లీల్ తీసుకొని నేను టేప్ అనేది వేసాను. అలా కాకుండా 2 వైర్లు ఆ స్ప్రింగ్కి టేప్ వేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయండి మనం లాగుతుంటే. ఫ్రెండ్స్, మీరు చూసారా, చాలా టైట్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ విధంగా వైర్ అనేది మాస్టర్ బెడ్రూమ్ 2 కూడా వచ్చిందండి. అలాగే మనం ప్రతిదానికి ఇలాగే వైర్ అనేది లాక్కోవాలి. అలాగే దాంతోపాటు మనం టేప్ అనేది వేసుకోవాలండి, ఎందుకంటే మనకు తెలుస్తుంది కాబట్టి. అంటే మెయిన్ వైర్ కదా, మనం స్క్వేర్ ఎక్కువ వాడతాం కాబట్టి ఈజీగా ఆనవాల్ చేసేయచ్చు, పర్లేదు. కానీ ఫ్రెండ్స్, ఈ విధంగా నేను రూమ్ నెంబర్ 2కి లాగాను కదా, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే 2 టేపులు వేసుకుంటున్నానండి. ఇందాక ఒక టేప్ వేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు 2 టేపులు వేసుకోవాలి మనకు ఆనవాళ్ళ కోసం అంతే. రేపు డిస్ట్రిబ్యూషన్ బోర్డులో వైరింగ్ చేసేటప్పుడు మనకి కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి మనం టేప్ అనేది వేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా నేను 2 బెడ్రూమ్లకి లాగాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, హాల్లో 2 బోర్డులు ఉన్నాయని చెప్పాను కదా, 2 బోర్డులో మనం ఫస్ట్గా ఒక బోర్డుకి స్ప్రింగ్ అనేది పంపించుకుందామండి. తర్వాత మనము 2వ బోర్డుకి స్ప్రింగ్ అనేది పంపిస్తాను. తర్వాత ఈ విధంగా ఆ బోర్డు వరకు స్ప్రింగ్ అనేది వేసుకుంటున్నాను. స్ప్రింగ్ వేసుకున్న తర్వాత ఆ బోర్డులోకి లాగేసుకోవాలని లాగేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్కి వైర్ అనేది వేసుకోవాలి. అంటే మామూలుగా ఇలాగే వేసుకొని టేప్ వేసుకోవాలండి. టేప్ వేసుకుంటే చాలా ఈజీగా వైర్ అనేది మనం లాగుతుంటూ వస్తుంది. ఒక నీళ్ళు అయితే ఒక్కొక్కసారి ఊడిపోతుంటాయి కాబట్టి ఇలా టేప్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అయినా స్టార్టింగ్లో నీళ్ళు వేసా కదా అన్న డౌట్ రావచ్చు, మీకు తెలియడం కోసమని నీళ్ళు అనేది వేసానండి నేను. తర్వాత ఈ విధంగా కొంచెం మంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే లాగితే ఇలా లాగుతారు, లేకపోతే నీళ్ళు వేసి లాగుతారండి. మేము కూడా కొత్తగా నీళ్ళు వేసే లాగాము. దాని తర్వాత అలా తెలుసుకున్న తర్వాత టేప్ డైరెక్ట్ వైర్ టేప్ వేసేస్తున్నామండి. డైరెక్ట్ ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇలాగ ఇన్వర్టర్ వైర్తో కలిపి టేప్ అనేది వేసుకోవాలి, మన అవగాహన కోసమేనండి. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఇప్పుడు మనము నెంబర్ 3 ఈ వైర్లకి ఇద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ 1 నెంబర్ 2 ఆల్రెడీ రూమ్లకి ఇచ్చాం కాబట్టి
ఇప్పుడు ఏం చేద్దామంటే నెంబర్ 3 అనేది ఈ హాల్లో ఉన్న బోర్డులకి ఇద్దామండి. అలాగే మనము తర్వాత మీకు డౌట్ రావచ్చు, హాల్లో ఒక బోర్డు ఉంది కదంటే దాన్ని కూడా ఏం చేస్తానంటే 3 ఉంది కదా, 3 ఇచ్చిన నెంబర్కే కలిపేస్తానండి. ఎందుకంటే హాల్లో ఒక ఎంసీబీ మీద మనం సరిపోతుంది. ఎందుకంటే మనం 16 ఆంప్ వేస్తున్నాం కాబట్టి అంతకంటే ఎక్కువ లోడ్ అనేది తీసుకోదండి. హాల్లో కూడా గదులు కూడా 16 ఆంప్ వేసుకోవచ్చండి. ఎందుకంటే 110 ఏసీ గట్రా ఎటువంటి ఏసీ లోడ్ తీసుకుంటుంది కాబట్టి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేసామంటే మనం బయట బోర్డు కంటే పోర్టుగల ఉన్న బోర్డుకి మెయిన్ వైర్ అనేది లాగుదామండి. దానికోసం స్ప్రింగ్ వేసాను. అలాగే స్ప్రింగ్కి నేను టేప్ అనేది వేసుకున్నాను. టేప్ మనం ఎంత గట్టిగా వేసుకుంటే వైర్ అనేది అంత ఈజీగా మన దగ్గరకు వస్తుందండి. ఒకవేళ టేప్ లూజ్గా వేస్తే మధ్యలో వైర్ ఊడిపోద్ది. మళ్ళీ స్ప్రింగ్ వేసుకోవాలి. అంత ఇది లేకుండా డైరెక్ట్ మనం గట్టిగా వేసుకుంటే వైర్ అనేది స్ప్రింగ్తో పాటు ఈజీగా వచ్చేస్తుందండి, మనం ఎంత టైట్గా లాగినా కూడా. సరే అదే విధంగా నేను ఈ బోర్డులో కూడా వైర్లు తెచ్చుకున్నానండి. ఇక్కడ నేను టేప్ అనేది వేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని నెంబర్ 4 వేద్దామండి. సరే కదా, మొత్తం 6 ఎంసీబీలు పడతాయండి. 6 ఎంసీబీలకి మనము 6 నెంబర్లు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 2 గదులకి 2, కిచెన్కి 1, హాల్కి 1, పోటుగా అటువైపు 1, అలాగే ఇటువైపు 1 అండి. సరే కదా, ఈ విధంగా నేను దీనికి 4 టేబుల్ వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి. వైర్ లూపింగ్ అనేది చాలా కష్టం అనుకుంటారు, చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ యొక్క వీడియోస్ ఏమన్నా కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో పక్కాగా చేస్తాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేద్దామంటే చూసారు కదా, అదే హాల్లో ఒక బోర్డు ఉందని చెప్పాను కదండి, ఆ బోర్డు దగ్గరికి మనం స్ప్రింగ్ అనేది వేసుకుందాము. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను స్ప్రింగ్ అనేది నేను ఏ బోర్డుకి అయితే వేయాలనుకుంటున్నానో ఆ బోర్డు దగ్గర స్ప్రింగ్ అనేది తెచ్చుకున్నానండి. తెచ్చుకున్న తర్వాత దీనికి ఇలాగ టేప్ వేసి వైర్ అనేది అటాచ్ చేస్తున్నాను స్ప్రింగ్కి. చాలా ఈజీగా ఉంటుందండి. అదే విధంగా నేను స్ప్రింగ్కి అటాచ్ చేశాను. ఇప్పుడు వైర్ అనేది లాగుతానండి. వైర్ లూపింగ్ అంటే పెద్ద కష్టం అనుకుంటారు, ఏం కష్టం ఉండదని చాలా ఈజీగా ఉంటుంది వర్క్. సరే కదా, ఈ విధంగా ఈ బోర్డులోకి వచ్చింది. దాంతో నేను ఇన్వర్టర్ వైర్తో కలిపి టేప్ అనేది వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా, నెంబర్ 3కి డైరెక్ట్గా మనం అటాచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే హాల్లో 2 బోర్డులకి ఒకటే ఎంసీబీ మీద వర్క్ అవుతాయి కాబట్టి మనం ఇందాక 3 వేసాం కదా, 3 వేసిన ఎంసీబీ 3 వేసిన వైర్ ఉంది కదా, ఆ వైర్తో పాటు కలిపి దీన్ని కూడా టేప్ వేసుకుంటే సరిపోతుందండి. నేను అలాగే చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బయట పోటుగా ఉంది కదండి, ఆ పోటుగాలోకి మెయిన్ వైర్ లూపింగ్ చేద్దామండి. అదే విధంగా నేను అక్కడికి స్ప్రింగ్ అనేది పంపించుకుంటున్నాను. స్ప్రింగ్ అనేది పంపించుకున్న తర్వాత చూస్తుంటే ఈ వాటికి మీకు వర్క్ అర్థమయ్యే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది ఒక టైప్ అండి. అలాగే మనకి ఇంకో టైప్ వీడియోలు అనేది తర్వాత మెయిన్ వైర్ లూపింగ్ ఏ విధంగా చేయాలనేది ఒక టైపు నేను చేస్తానండి. ఇది టైప్ 1 అనుకోండి. ఫ్రెండ్స్ మీకు ఏమైనా లేటెస్ట్ ఐడియాస్ ఏమైనా ఉంటే మెయిన్ వైర్ లూపింగ్లో అది కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. దాని మీద కూడా వీడియో చేస్తాను, నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను పోర్టుగల్లోకి స్ప్రింగ్ అనేది పంపించుకున్నాను కదా, అక్కడ వైర్ అనేది లాగుతున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వైర్ అనేది వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది నెంబర్ 5 అండి. నెంబర్ 5 వేద్దాము దీనికి. సరే కదా, చాలా సింపుల్గా ఉంటుందండి వర్క్, కష్టం ఏమీ ఉండదు. చాలా కష్టం అనుకుంటారు కానీ ఏమీ కష్టం అనేది ఉండదండి. కానీ కొంచెం నాలెడ్జ్ ప్రకారం లాగాలి. ఈ వైర్ లూపింగ్ పెద్ద కష్టం ఏమి ఉండదండి. బోర్డుల కనెక్షన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బోర్డుల్లో తేడా వేస్తే ఎంసీబీలు డ్రాప్ అవుతాయి, అలాగే ఫీజులు ఉంటే ఫీజులు కొడతాయండి. ఒక్కొక్కసారి స్విచ్లు కూడా ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే ఆ యొక్క రాంగ్ కనెక్షన్ వలన. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఇన్వర్టర్ వైర్తో టేప్ అనేది వేసుకుంటున్నానండి. సరే కదా, ఈ విధంగా నేను 2 గదులు కిచెన్లోకి ఎక్కెళ్ళలేదండి. ఇప్పుడు మనం కిచెన్కే వైర్ అనేది పంపిస్తున్నాను, అంటే స్ప్రింగ్ అనేది పంపిస్తున్నానండి కిచెన్లోకి. సరే కిచెన్ శివారు ఉంది కాబట్టి ముందు ఇవన్నీ సింపుల్గా ఉన్నవన్నీ లాగేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం కిచెన్లోకి వైర్ అనేది పంపించుకుందామండి. సరే అదే విధంగా నేను కిచెన్లోకి స్ప్రింగ్ అనేది వేసుకున్నాను. స్ప్రింగ్ అనేది చాలా మెయిన్ రోల్ పోషిస్తుందండి. ఎందుకంటే స్ప్రింగ్ లేకపోతే మనం వైర్ అనేది లాగలేము. వైర్ లాగితే కానీ మనం వర్క్ అనేది చేయలేమండి. వైర్ అనేది చాలా
కీలకం. వైర్ లాగడం అనేది చాలా కీలకం కాబట్టి కొంచెం ఆలోచించి కరెక్ట్‌గా నిదానంగా లాగండి. ఏమీ తేడా చేయొద్దు. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తాను, నేను రిప్లై ఇస్తాను. చాలా వరకు ఫ్రెండ్స్ మంచి మంచి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. నాకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా, వాటి గురించి కొంచెం బాగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు కూడా చెప్తాను. మంచి మంచి కామెంట్లు పెట్టండి, డౌట్లు. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను కిచెన్లో కూడా వైర్ లూపింగ్ అనేది చేసుకున్నాను. వైర్ లూపింగ్ చేసుకున్న తర్వాత వాటికి నెంబర్ 6 కాబట్టి 6 టేబుల్ వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనం 2 గదులకి, కిచెన్కి, హాల్కి, అలాగే 2 పోర్టుగాలకి మెయిన్ వైర్ లూపింగ్ చేసామండి. నెక్స్ట్ వీడియోలో నేను డిస్ట్రిబ్యూషన్ బోర్డు వైరింగ్ అన్నా అప్లోడ్ చేస్తాను, లేకపోతే ఇన్వర్టర్ ఫేస్ ఏ విధంగా బోర్డ్ టు బోర్డ్ లాగాలనేది కూడా నేను అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.